నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో కోర్ బీజేపీ అండ్ పాడి రాకేష్ రెడ్డి అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో నమస్తే సార్. సో అసలు చెప్పండి సార్, ఈ రోజు అయితే ఈ కాన్ఫరెన్స్ మీరైతే పెట్టారు, మరి అసలు నిరుద్యోగ యువత పెట్టారు. అదే దానికి మీరు వచ్చారు కదా. అవును, ఎలా ఫీల్ అవుతుంది? ఎవడైనా రావాల, రాష్ట్రంలో బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, ఈ రోజు అధికారంలో ప్రమోషన్లు పొందిన అధికారులు కావచ్చు, పదవులు పొందిన రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కడు ఉస్మానియా యూనివర్సిటీ రావాలా. ఉద్యమానికి ఊపిరి పోసిన నేల ఇది. ఈ రాష్ట్రానికి గురించి ఆత్మతర్పణ చేసిన నేల ఇది. ఎవర్రా ఎక్కడికి వచ్చారా మీకు ప్రమోషన్లు? ఎక్కడికి వచ్చారా మీకు ముఖ్యమంత్రి పదవులు? ఎక్కడికి వచ్చారా మీకు మంత్రి పదవులు? తెలంగాణ అనే పదం అస్తిత్వం నిలుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పాస్పోర్ట్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఎక్కడికి వచ్చిందిరా తెలంగాణ పదం. దాని కింద ఖర్చుపడ్డ దద్దమ్మలారా యువకులని, గ్రామాలకి వచ్చిన యువకులు చూడండి రా, మీలాగా మీ బిడ్డల్లాగా కోకాపేట ఇళ్లలో కులుపుతున్నారా. ఇవన్నీ ఉద్యోగాలు 7,50,000 కోట్లు, ఇంకా 1,00,000 కోట్లు అప్పు. కానీ అంటే అవినీతి చేసే స్కీములు, కమిషన్లు వచ్చే స్కీములు అయితే అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. పేద బిడ్డలు, పల్లెలకు వచ్చిన బిడ్డలకు ఉద్యోగాలు వస్తే ఆడు తల్లిని చెల్లెకు పెళ్లి చేసుకుంటాడు, తండ్రికి హాస్పిటల్ చూపించుకుంటాడు, తమ్ములను చదివించుకుంటాడు, ఊర్లోకి ఎకరం భూమి కొనుక్కుంటాడు. ఏం రోగం పుట్టిందిరా మీకు దరిద్రులారా? స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత కూడా ఈ స్వాతంత్రాన్ని తెలంగాణ పదకు ఊపిరిలు పోసిన బిడ్డలు నేల అడుగు అడుగున అణిచివేస్తున్నారు. ఈ బిడ్డల్ని ముందు ఉద్యోగాలు నింపండి. కాకతీయాన్ని 1,000 కోట్లు కొడుతురి, భగీరథని 1,000 కోట్లు కొడుతురి, కాళేశ్వరాన్ని 1,000 కోట్లు కొడుతురి. ఎటువారా ఇవన్నీ? రాకముందేమో మైకులు పట్టుకుని అదురుతుంది రేవంత్ రెడ్డి. అవి తీస్తా, పేగులు తీస్తా, గుండెలు వేసుకుంటా, వాడవిని తీస్తా, వీడవిని ఎటువైనవు పెట్టినావా? మళ్ళా వెనక చీకటి రూములలో బాక్సులు రావటం, బెదిరించడం. ఎవడైతే రాక్షసులు అన్నాడో ఆ రాక్షసుల పక్కన కూర్చుంటున్నావు. 10 ఏళ్ల రాజరిక పరిపాలన, దొరల పరిపాలన దోసుకున్నా అని నువ్వే అన్నావు కదా. మరి వాళ్ళని ఎట్లా తీసుకుపోతున్నావు? నీ పక్కన ఎట్లా కూర్చోబెట్టుకుంటున్నావు? మళ్ళా తెలంగాణ ప్రజలను మళ్ళా దోపిడీ చేస్తారా? ఈ తెలంగాణ తెచ్చుకున్నందుకు ఎందుకేనవరా? దొరికినోడు దొరికినట్లు దోచుకుంటందుకు మా కవులు రాసినట్టు. ఇదేరా మా కర్మ. ఏదో ఒక రోజు మా జాతిని మేల్కొల్పుతాం, మా యువతని మేల్కొల్పుతాం, గ్రామాల్లో ఉన్న పేదలను మేల్కొల్పుతాం. తిండికి ఏడిపిస్తున్నారు, గుడ్డకి ఏడిపిస్తున్నారు. చెప్పురా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చినవరా? 7 నెలల్లో ఒక్క రేషన్ కార్డు, ఒక్క పెన్షన్, ఒక్క ఇల్లు. జాతిని మేల్కొల్పుతాం, పేదలను మేల్కొల్పుతాం, మహిళలను మేల్కొల్పుతాం, రైతులను మేల్కొల్పుతాం. దొరల రాజ్యం పోయి రెడ్డి రాజుల రాజ్యం వచ్చింది. అడిగేటోడు లేడు. మళ్ళా యూనిఫామ్లను పంపిస్తారా యూనివర్సిటీలకు? అప్పుడు గుడ్డలు ఇప్పి రాడబిడ్డలది, ఇప్పుడు మళ్ళా ఒళ్ళు వల్ల కొడతారా? ఇదారా న్యాయం? ఇదారా నీతి? ఇదారా కృతజ్ఞత? ఉస్మానియా యూనివర్సిటీ మీద ఇదారా మీకున్న అభిప్రాయం? ఇది వీరులంకల నేలరా? జాతి గురించి సచ్చిన నేల ఇది. నీలాంటి వాళ్ళు వస్తారు పోతారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ, ఈ ధైర్యం, ఈ గాలి ఇక్కడ నిరంతరం వెలుగుతూనే ఉంటది, సాగుతూనే ఉంటది, పేద ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటది. అంటే సార్ ఇందాక అంటే ఏంటిది అని అంటే మాత్రం ఒకటి సార్, ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చి ఏదైనా వాళ్ళు నిరసన తెలుపుతున్నా కూడా ఎట్లా అంటే పోలీసులు వచ్చి వాళ్ళని వేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు అడిగిన హామీలకి అట్లా 3 సార్లు ఎత్తుకుపోయారు కదా. ఇక ఒకటేనమ్మా, ఫస్ట్ ఇక్కడున్న ఉస్మానియా యూనివర్సిటీలో యువత ఒకటి కావాలి. ఎవ్వడు కూడా, నా కొడుకులు ఒక్కడు కూడా ఇంటికి వీకలేడు. ఒక్కడు కూడా చెప్తున్నా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ లేదు, ఏ జెండా పట్టకుండా ఒకటే ఒక జెండా, ఉస్మానియా జెండా. నేపాల్ ఎట్లా ప్రచండ ప్రధానమంత్రి అయిందో, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు. చూడండి.